మహాగఠబంధన్ ఘోర పరాజయం వెనుక ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీల్లో ఎవరి పాత్ర ఎంత? ఇది మహాగఠబంధన్ ఇంతటి ఘోర పరాజయం వెనుక రెండు పార్టీలు తీసుకున్నాం సార్. ఇంతకుముందు నేను స్ట్రైక్ రేట్ చెప్పాను, స్వింగ్ కూడా చెప్పాను. ఆర్జేడీ కాంగ్రెస్ ఎవరి పాత్ర ఎంత అంటే చెప్తాను సార్. అంటే 2020లో కూడా ఆర్జేడీ మచ్ బెటర్ పర్ఫార్మెన్స్ చూపింది. కాంగ్రెస్ బాగా దెబ్బతిన్నది. ఇప్పుడు కాంగ్రెస్ ఇంకా ఎక్కువ దెబ్బతిన్నది, కానీ ఆర్జేడీ కూడా కొంత దెబ్బతిన్నది. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ స్ట్రైక్ రేట్లు చూస్తే మీరు 2020లో హైయెస్ట్ లెఫ్ట్కి ఉండే, అంటే స్ట్రైక్ రేట్ అంటే ఎన్ని సీట్లు పోటీ చేస్తే ఎన్ని గెలిచారు, కరెక్ట్, హైయెస్ట్గా లెఫ్ట్ ఉండే. అలాగే సెకండ్ ప్లేస్లో ఆర్జేడీ ఉండే, థర్డ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉండే. ఈసారి అందరూ దెబ్బతిన్నారు, అందులో కాంగ్రెస్ కూడా బాగా దెబ్బతిన్నది. తలా పాపం తెలా పిడికని అన్నట్లు ఓవరాల్గా అందరూ లాగారు, అందులో ఆర్జేడీతో సహా. అందులో కాంగ్రెస్ పార్టీకి బేస్ లేదు, అంటే పునాది లేకుండా గోడలు కడదామని రాహుల్ గాంధీ చూశాడు. అది క్లియర్ సక్సెస్ కాలేదు. పునాది ఉన్న గోడలు కట్టలేకపోయాడు. పడిపోయేంత పునాదులు లేని స్థాయిలో ఉందా సార్ కాంగ్రెస్? బీహార్లో మీకు చాలా లేదు, దాదాపు ఒక 30 years అయిపోయింది అనుకుంటాను, పునాది లేకుండా పోయింది. చాలా రాష్ట్రాలు రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరు లేకపోతే SIR వీటిపైన గట్టిగా అక్కడ తిరిగారు కదా. అంటే అసలు ఓట్ చోరీ, కాంగ్రెస్ పార్టీ ఓటే కోల్పోయినాక ఓట్ చోరీ ఏం చేస్తుంది? సో కాంగ్రెస్ పార్టీ అలా ఆర్గనైజేషన్ లేదు గ్రౌండ్ పైన. అందుకే నేను ఇంతకుముందు చెప్పింది, పునాదులు లేకుండా గోడలు కట్టాలని కాంగ్రెస్ చూస్తే గాలిలో గోడలు అవుతాయి, మెడలు అవుతాయి. ఆర్జేడీకి పునాదులు ఉన్నాయి కానీ అంతకన్నా పైకి లేవులే, ఆడ గోడ లేకుండా అయిపోయింది. అందువల్ల మహాగఠబంధన్ ఏమనుకున్నదంటే ఆర్జేడీ పునాదులతో కాంగ్రెస్ గోడలతో నిర్మిద్దాం అనుకున్నారు. కానీ ఆ కాంగ్రెస్ గోడకు ఆర్జేడీ పునాదికి మధ్య గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చే వరకు ఏమైంది, ఆడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, ఆడ అయస్కాంత శక్తి ఉంటే రెండు అతుకుంటాయి. అయస్కాంత శక్తి లేదు, వికర్షణ మొదలైంది. ఫ్రెండ్లీ కాంటెస్ట్లు అని పెట్టి దాంతో గోడకు పునాదికి మధ్య గ్యాప్ వస్తే బిల్డింగ్ అవుతుందా? అదే జరిగింది మహాగఠబంధన్.